రాయలసీమ ప్రాంతీయ జీవన చిత్రాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసిన తొలితరం కథా రచయిత కె. సభ. భారతీయ సమాజం ప్రధానంగా వ్యావసాయిక జీవనంపై నిర్మాణమైంది. గ్రామీణ వ్యావసాయిక మూలాల్ని కథలుగా మలిచిన అపురూప రచయిత సభ. గ్రామాల్లో తారసపడే జీవన సంక్షోభాలు, ప్రకృతి బీభత్సాలు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, అస్తవ్యస్తమవుతున్న మానవ సంబంధాలు, రైతు కుటుంబాల కన్నీటి గాథలు, ఆచార వ్యవహారాలు, క్రమపరిణామాలు సభా కథల్లో సజీవంగా సాక్షాత్కరిస్తాయి. మనుషుల మనస్తత్వాలు, సంస్కృతిలోని కట్టుబాట్లు, వ్యక్తుల నడుమ వ్యక్తిత్వాల నడుమ సంఘర్షణలు, అనేకానేక వాస్తవిక చిత్రణలు సభా కథల్లోని ప్రత్యేకతలు. ప్రాంతీయ నేపథ్యానికి, ప్రగతిశీల భావనలకు వారధి నిర్మించిన వాస్తవిక రచయిత సభ. జాతీయోద్యమ చైతన్యం, ప్రగతివాద ఆదర్శాలు తన రచనలుగా సంతరించిన దార్శనికుడు, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాల సాహిత్య నిర్మాత, సంపాదకుడు సభ. కె. సభ పూర్తి పేరు కనక సభాపతి. జూలై 1, 1923 చెంగల్వరాయుడు పార్వతమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా కుట్రకోనలో ఆయన జన్మించాడు. 8వ తరగతి పూర్తి చేసుకొని ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. శ్రీరమణ పబ్లికేషన్స్ స్థాపించాడు. శారదా పీఠం నెలకొల్పాడు. వివిధ సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాడు. చిత్తూరు జిల్లా రచయితల సంఘం, రచయితల సహకార ప్రచురణ సంఘం స్థాపించి జిల్లాలో సాహిత్య వాతావరణం పెంపొందించాడు. బంగారు, నీటి దీపాలు సభా కథా సంపుటాలు, మొగలి, దేవాంతకుడు, భిక్షుకి ఆయన రచించిన నవలలు. 1000 వరకు బాలల గేయాలు రచించాడు. కె. సభ ఉత్తమ కథలు నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. సమాజంలో నెలకొని ఉన్న లింగ వివక్షను బలంగా చిత్రించిన కథ మగ పురుగు. మగ పిల్లవాడి కోసం తల్లిదండ్రులు కలవరిస్తారు, కలలు కంటారు, మొక్కులు మొక్కుతారు. కానీ ఆ కొడుకు అవలక్షణాన్ని వివరించి ఆకట్టుకునే కథ సభ రచించిన మగ పురుగు. పుట్టింది మళ్ళీ ఆడపిల్లే. 4 వడ్ల గింజలు తీసుకొని గొంతులో వేయండి, గొంతు మీద కాలేసి తొక్కేద్దురు. రుణం ఏదో ముందు జన్మలో చేసిన అప్పు. ఎంత పెంచినా ఓనాటికి చక్క ఇంకో ఇంటికి వెళ్ళిపోయేదే కదా. ఎందుకు ఉన్నవారు చాలకనా? వంశం పేరు చెప్పడానికో మగ పురుగు లేకుండా 100 మంది ఆడపిల్లలు పుడితే మాత్రం ఏమిటి? ఎన్నేళ్ళు పెంచితేనేం ఇంకో అయ్య చేతిలో పెట్టవలసిందే. అమ్మ బాబో, దాని గయ్యాలితనం చూడవే. నేల మీద పడిందో లేదో లంకించుకున్నది నీలి ఏడుపు. అంతా వాళ్ళ అయ్యను ఒలుచుకొని పుట్టిందే. బిడ్డ పుట్టగానే ఆ తల్లి చుట్టూ ఉన్న మహిళా మండలి ఇన్ని విధాలుగా దీవించింది. ఏదో కన్నదానికి తెలుసుగా కడుపు తీపి. అయ్యగారిని పిలిచి కనుగుర్తు రాయించరా పెద్దబ్బా అన్నది ముసలమ్మ. ఏడ్చినట్టే ఉంది, దానికి జాతకం కూడానా? సుక్కల దశ చక్కగా సాగుతుందిలే 90 ఏళ్ళు. పంచ దులిపి పైన వేసుకొని వెళ్ళిపోయాడు పెద్దబ్బ. పురుడు తీరింది. నిరుడు పుట్టిన బిడ్డ కంటే ఈ బిడ్డ బాగుందమ్మా అన్నది సింగారం. దానికే ఏటా బాలింత, ఇంకో 7 మంది ఆడబిడ్డల్ని కన్నా కంటుంది అంటూ జోస్యం చెప్పింది బంగారం. తొలిచూలు మగబిడ్డ పుట్టినా, తొలికార్తెకే చెరువు నిండినా ఫలితం ఉంటుంది కానీ ఇదేమి కర్మమే తల్లి, నిరుడు ఆడబిడ్డే నేడు ఆడబిడ్డే అంటూ
సానుభూతిని ప్రకటించింది మాణిక్యం. అసలేం పేరు పెట్టాలనుకున్నారే చింతాయమ్మ అని ప్రశ్నించింది మరకతం. ఏదో ఒక పేరు, పెద్దదానికేమో నా పేరు పెట్టారా, దీనికి వాళ్ళమ్మ పేరు వరహాలంటే సరిపోయింది అంటూ పెదవి విరిచింది చింతాయమ్మ. వరహాలు పుట్టాక 3 సంవత్సరాలు బిడ్డలు పుట్టలేదు. ఇక బిడ్డలే పుట్టరేమోనని అనుమానించింది చింతాయమ్మ. అయితే ఎట్లా? తనలో తాను ప్రశ్నించుకున్నాడు పెద్దబ్బ. నా కోడలకు నెల తప్పిందే అన్నదోనాడు చింతాయమ్మ. అవునా అంటూ సంతోషాన్ని ప్రకటించింది బంగారం. ఒక్క పని చెయ్యవే, ఈసారి మగబిడ్డ పుడితే ఆరిమాని గుడిలో ఉయ్యాలగడతానని మొక్కుకో అన్నది సింగారం. ముత్యాలమ్మకో పొట్టేలు కొట్టి ఊరేగింపు చేస్తానని నోముల నెలలో నెల్లికాయల అక్కమ్మ మొక్కుకున్నది. దానిల్లు బంగారంగాను పనసపండు లాంటి మగబిడ్డ పుట్టాడే, నా మాట విని ముత్యాలమ్మకే మొక్కుకో, ఆ తల్లి అందరిలాంటిది కాదు. పొద్దే మీదెత్తు కట్టి చూడవే, నా మాట విను అన్నది మరకతం. ఇవన్నీ ఎందుకే, నేనొక్కటే చెబుతాను. ఎందరు దేవుళ్ళైనా ఏల్యమోడికి రద్దే. మగబిడ్డ పుడితే తిరుపతికి ఇలుతీర్థం వెడదామని, నిలువుదోపిడి ఇద్దామని, తలనీలాలు కూడా ఇస్తామని మొక్కుకుంటే సరిపోతుంది. మొన్న చూడు, ఆ జానకమ్మకు చందమామ లాంటి బిడ్డ పుట్టాడు. ఊరికే పుట్టాడే అన్నది మాణిక్యం. ఎందుకొచ్చిన తంటాళ్ళెండి, మీరు చెప్పిన దేవుళ్ళకంతా మొక్కుకుంటే మాత్రం పోయేదేముంది అని చింతాయమ్మ అందరి దేవుళ్లకు మొక్కింది. ఏల్యమోరు కళ్ళు తెరిచి పాలు నీరు వేరైతే 10 మందికి పంచదార పంచుతానని మొక్కుకున్నాడు పెద్దబ్బ. ఆ రోజు కూడా సమీపించింది. ఆ దినం అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇరుగు పొరుగు కూడా మేలుకొన్నారు. అర్ధరాత్రి సమయాన ముందు తలకు పోయండి నా మాట విని అన్నది సింగారం. నిన్ననేగా పోసుకుంది శుక్రవారం, ఇంతలో ఎందుకే అన్నది చింతాయమ్మ. సరేలే, సూరమ్మను పిలవలేదే అన్నది బంగారం. అయ్యో నా బంగారా, నేనొచ్చి జాము సేపయింది గదే అన్నది సూరమ్మ. అంతా హడావిడిగా ఉంది. పెద్దబ్బ గొడ్ల చావడిలో నులక మంచం మీద వెల్లకిలా పడుకొని చుక్కలు లెక్కబెడుతున్నాడు. కెవ్వుమన్న ఏడుపు వినబడింది. మగబిడ్డే మగబిడ్డే, ఓహో దేవేంద్రుడు పుట్టాడే అమ్మా, అసలు వాని పుటకే పుట్టక. నవమన్మధుడే నవమన్మధుడు, ఎక్కువ అదిమేస్తున్నావు ముక్కు, అదెంత చిన్నదో చూడు, సంపంగి మొగ్గ. ఒరేయ్ పెద్దబ్బా, ఏమిటా మొద్దు నిద్ర? ఆ సామయ్య గారింటికి వెళ్ళి గంటెంతో కనుక్కో కేకేసింది చింతాయమ్మ. పెద్దబ్బ ఉలిక్కిపడి, నేనెక్కడ నిద్రపోయానే, ఇదో కనుక్కుంటానని పరుగు తీశాడు చీకటిని చీల్చుకుంటూ. మగబిడ్డ పుట్టడంతో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. కొడుకును కన్న తల్లికి కొండంత గౌరవం వచ్చి చేరింది. జాతకం రాశారు, పురుడు పోశారు, నామకరణం చేశారు, అక్షరాభ్యాసం చేయించారు. అబ్బాయి పేరు రామలింగం. అరటాకుల్లో పెట్టి పెంచారు. ఆవునేతితో అన్నం తినిపించారు. అడుగులకు మడుగులొత్తారు. అడిగిందల్లా తెచ్చిపెట్టారు. తొడిగిందల్లా కోరి కుట్టించారు. చింతాయికి బుద్ధి తెలిసింది. వరహాలు కూడా పుష్పవతి అయింది. ఆ ఇద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. అంపకాలప్పుడు ఆ ఇద్దరూ ఎన్నో అడిగారు. నాకో కాసుల పేరు కావాలన్నది చింతాయమ్మ, నాకో గజ్జలడ్డిగా కావాలన్నది వరహాలు. కొంపను ఖాళీ చేయండి, ఉన్నదంతా ఊడ్చుకపోతే ఎట్లా అన్నాడు పెద్దబ్బ. ఎంత పెడితేనేం, ఆడబిడ్డల ఆశలకు అంతుందా? మీ ఎత్తు భారం ఈనాటితో తీరదుగా, ఏడాదికోసారి ఏడవాల్సింది ఎంతో ఉంది అన్నది సొంత తల్లే. అసలు మీకు పసుపులు పూలు కుంకుమ ఇవ్వాలంటే ఈ ఇల్లు పచ్చగా ఉండొద్దు అంటూ ఎత్తి పొడిచింది ముసలమ్మ. ఆ ఇద్దరూ వెళ్ళిపోయారు. అత్తగారిళ్ళు చేరుకున్నారు. ఆ వెనక 5 సంవత్సరాలు హాయిగానే గడిచిపోయాయి.
రామలింగానికి పెళ్లి జరిగింది. వందలాదిగా వచ్చారు చుట్టాలు. 20 పొత్తరులు పులాకులైపోయినాయి. ఎంత చక్కంగా ఉంది నీ కోడలు చుక్కలాగా. కోడలు నలుపైతే కులమంతా నలుపు. నీ కోడలు అచ్చం దొండపండే మీనాక్షమ్మ అంటూ అభినందించింది సూరమ్మ. అవునవును అంటూ సమర్థించుకున్నది చింతాయమ్మ. కోడలు కాపురానికి వచ్చి 3 మాసాలైనవి. అత్తగారి పెత్తనం అడగంటింది. అవ్వగారి అధికారం గవ్వకు కూడా చెల్లకపోయింది. మామగారి హక్కులు మంటగలిశాయి. రామలింగానికి అత్తగారింటిలో నిమ్మకాయంత మరుపు మందు మింగించారన్నది మరకతం. కాకుంటే కన్న తల్లిని పట్టుకొని తంబె పలుపుతో చావగొడతాడా అంటూ విస్తుపోయింది మాణిక్యం. మరకతం అన్న మాటలో సత్యమెంతో చెప్పలేం కానీ మాణిక్యం అన్నట్టు తంబె పలుపుతో తల్లిని కొట్టాడు రామలింగం. అదేమంటూ ముసలామె అడ్డుపడితే ఆమెను ములుగోలుతో చితకబడిచాడు. ఏమిట్రా ఈ ఆగడం అంటూ విరుచుకుపడ్డ పెద్దబ్బ 2 చెంపలు వాచిపోయినాయి. ఏమిటి విపరీతం అనుకున్నారంతా. మీనాక్షమ్మ అవమానంతో కుంగిపోయింది. పెద్దబ్బ ఆత్మహత్య చేసుకుంటే పోయేదిగా అన్నంతవరకు వచ్చాడు. ముసలామె నోరు నొచ్చే వరకు వాగి వాగి ఆగిపోయింది. రామలింగం ఏమాత్రం తగ్గలేదు. మాట వచ్చి ఇల్లు వదిలి వెళ్ళమన్నాడు పెద్దబ్బ. ఇది నీ సొమ్ము కాదు, నా తాత సొమ్ము అంటూ భోషాణం తాళం గుత్తిని తెంపుకొన్నాడు రామలింగం. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది వరహాలు. కనుల ముందు అస్పష్టంగా కనిపించింది చింతాయమ్మ. పెద్దబ్బ ఎవ్వరికీ చెప్పకుండా వరహాలు ఇంటికి వెళ్ళిపోయాడు. తాను కాపురానికి వచ్చిన వెనక తండ్రి అదే తొలిసారి తన కడప తొక్కడం. ఆమె సంతోషానికి మేరలేకపోయింది. ఆనందంతో చేతికి నీళ్ళిచ్చింది. ఆప్యాయతతో వడ్డించింది. కన్న కూతురి చేతి అన్నం కన్న తల్లి పెట్టినట్టే ఉన్నది. పెద్దబ్బ సంతృప్తిగా భుజించి పడుకుని నిద్రపోయాడు. ఆ మరునాడు గడిచాక 3వ రోజున అన్నాడు, నేనిక్కడే ఉండిపోతానమ్మా వరహాలు అని. ఆమె నాన్నగారి కన్నీటిని చూసి ఆశ్చర్యపడింది. ఏం జరిగిందో తెలియక తికమకపడి చివరికి సాహసించి అడిగింది. విషయం తెలుసుకున్నాక గుండె పగిలేలా ఏడ్చింది. వాడిని పాతర వేస్తానంటూ నాగుపాములా పైకి లేచింది. నువ్వేమీ పని చేయవద్దు. ఇష్టం ఉంటే అలా మామిడి తోటకో టెంకాయ తోటకో వెళ్ళిరా. వాడి ముఖం చూడవద్దింకా అన్నది. వారం రోజులు గడిచాక చింతాయి జాబు రాయించింది. మీనాక్షమ్మ ఆమె వద్దకు వచ్చి చేరుకున్నదట. పిల్లాన్ని ఆడించుకుంటూ ఉంటే చాలని, పెద్ద దిక్కుగా ఉంటుందని భర్త చెప్పడం వల్ల అమ్మను నిలుపుకొన్నానని వ్రాయించింది. అయితే ముసలమ్మ ఏమైనట్టు ప్రశ్నించాడు పెద్దబ్బ. దానికి సమాధానంగా ఆ మరునాడే ఇంకో ఉత్తరం వచ్చింది. ఆ జాబు ముసలమ్మ రాయించింది. నా కట్టెలో జీవం ఉండే వరకు ఇంకొకరి కడప తొక్కను. నా గుక్కెడు ప్రాణము ఇక్కడ పోవలసిందే. వాడేదో కోపం వచ్చి కొడితే పారిపోవడం ఎందుకు? మన బిడ్డేగా కొట్టింది. పెద్దబ్బ నాలుక చప్పరించి ఊరుకున్నాడు. 1 సంవత్సరం గడిచిపోయింది. ముసలమ్మ చచ్చిపోయింది. పెద్దబ్బ మీనాక్షమ్మ అందరూ చుట్టాలు ఆనాడు ఒక్కచోటు చేరారు. దహనం అయిపోయింది. పాలు కూడా పోసేశారు. ఉత్తర క్రియలు కూడా ముగిసిపోయినవి. ఆ రాత్రి 4 చుట్టాలు రామలింగాన్ని అడిగారు. తల్లి తండ్రి పొరుగింట్లో ఉండడం మర్యాద కాదని. వరహాలకు రోషం వచ్చింది. నిన్నగాక మొన్న పుట్టిన ఈ విధవనెందుకు బతిమలాడడం? లేయండి పోదాం అంటూ పైకి లేచింది. చింతాయి కూడా అప్పుడే లేచి మూటా ముల్లే సర్దుకున్నది. మీనాక్షి చింతాయమ్మ బండిలో కూర్చున్నది. పెద్దబ్బ వరహాల బండిలో కూర్చున్నాడు. 2 బండ్లు కదులుతుంటే విస్తుపోతూ చూచారు ఇరుగు పొరుగు. ఎంత మగవాడైనా వాడి పెళ్ళానికి లోకువే. ఎందుకో ఈ మగబిడ్డలు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దడం కొడుకుల చేత అవుతుంది.
కానీ కూతుళ్ళ చేత అవుతుందా? పెట్టి పుట్టాడు అనుభవించడానికి. ఏనాటి రుణమో కాకుంటే ఇదేం విపరీతం? ఎన్నాళ్ళు పెంచితేనేం కంటికి ఒత్తులేసుకొని కాపాడారు. దేవేంద్రుడు పుట్టాడనుకున్నారు, వీడే యముడై కూచున్నాడు. ఏమైనా ఆడపుట్టక పుట్టుకే పుట్టుక. అత్తామామల చూచి మూతి ముడుచుకున్న అమ్మా నాన్నలను చూచినప్పుడన్నా అయ్యో మంటుంది మనస్సు. ఇట్లా నానా విధాలుగా అనుకున్నారు అమ్మలక్కలు. పాపం ఎంత శ్రమ వచ్చిందే, వీడి కోసం ఎన్ని నోములు నోచిందా తల్లి, వీడికి పుట్టగతులు ఉంటాయా అంటూ చీది చీది వేసింది సింగారం. ఎన్ని దేవతలకు మీదులెత్తి కట్టింది పాపం, ఇందుకేనా అంటూ ముక్కు మీద వేలేసుకున్నది మరకతం. 30వ ఏట తలనీలాలు కూడా ఇచ్చింది గదే అంటూ ఇంటివైపు దారి తీసింది మాణిక్యం. 2 బండ్లు కనుచూపు మేరను దాటుకొన్నవి.